హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఫ్రెండ్స్, ఈ లాగ్ వచ్చేసి కనుమ పండగ రోజు తెల్లారండి. ఇంకా ఆ రోజు కూడా మా పిల్లలకైతే స్కూళ్ళు లేవండి. ఇంకా మా అంకమ్మ అయితే వాళ్ళ కొడుక్కి డ్రాయింగ్ వేయాలని బుక్స్ అయితే తీసుకొని వచ్చారు. హారిక డ్రాయింగ్స్ అయితే వేస్తుందండి. అమ్మాయికి రావు కదా, అలాగే నాకు కూడా డ్రాయింగ్స్ వేయటం రావు. ఇంకా పక్కనే కొట్టుంది కదా ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు ఆగుతారా అండి? వీళ్ళేమో కొనియమని గోల చేస్తా ఉన్నారు. వాళ్ళ అమ్మేమో ఇంటికి వెళ్ళేటప్పుడు కొనిస్తాలే, ఇప్పుడు కొనిస్తే మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు కొనియమని మళ్ళీ అడుగుతారని చెప్పి చెప్తా ఉంది. పిల్లలు అయినా వినుకోవట్లేదండి, గోల గోల చేస్తున్నారు. ఇంకా సరే రండి, నేనైతే కొనిస్తా అని చెప్పి కొట్టుకు తీసుకొచ్చి కొనిస్తా ఉన్నానండి. పిల్లలకి కొనిచ్చుకోవడంలో ఉన్న ఆనందం ఇంకోటి అయితే ఉండదు. మేము కూడా అంతే, చిన్నప్పుడు మా అమ్మమ్మ ₹1 ఇస్తే బాగుండు ఏమన్నా కొనుక్కొని తిందామని ఎదురెదురు చూసేవాళ్ళం అండి. మా అన్నయ్య అయితే మా అమ్మమ్మ ₹1 ఇచ్చింది అనుకోండి, ఆ రూపాయలు ₹1 కొనుక్కొని ₹1 దాచి పెట్టుకునేవాడు. నేనైతే అలా కాదండి, ఇచ్చిన రూపాయి మొత్తం కొనుక్కునేదాన్ని. వాడైతే అట్లా డబ్బులు దాచిపెట్టుకొని ఎవరన్నా మా ఊళ్ళు సినిమాలకి వెళ్తా ఉంటే, అప్పుడు తక్కువే కదా ఫ్రెండ్స్, సినిమా టికెట్ రేట్ అయినా ఆటోకైనా తక్కువ ఛార్జ్ ఉండేదండి. ఇంకా వాడు అట్లా అమ్మమ్మ తాత ఇచ్చిన డబ్బులు దాచిపెట్టుకొని ఎవరన్నా సినిమాకి వెళ్తుంటే వాళ్ళ ఎమ్మటి సినిమాకి అయితే వెళ్ళేవాడండి. ఆ సినిమాకి వెళ్ళే రోజు నేను గోల గోల చేసేదాన్ని. నాకు ఇచ్చిన డబ్బులన్నీ కొనుక్కొని తినేసేదాన్ని అండి. ₹1 కూడా దాచిపెట్టుకునేదాన్ని కాదు. ఇంకా మా అన్నయ్య సినిమాకి వెళ్తున్నాడు అని చెప్పి నేను ఏడ్చి గోల చేస్తే మా అమ్మమ్మ మా అన్నయ్యకి డబ్బులు ఇచ్చి నన్ను కూడా వెంట పంపించేది. అట్లా టూ టూ టైమ్స్ 3 టైమ్స్ అప్పట్లో అట్లా వెళ్ళామండి సినిమాలకు కూడా. ఇంకా వాళ్ళకి కొనిచ్చేసి ఇంటి లోపలికైతే వచ్చేసాము. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అండి. మార్నింగ్ నుంచి పడుకొనే ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు సాయంత్రం కూడా అయిపోయింది. ఇంకా మా అంకమ్మ వాళ్ళ పిల్లలు వచ్చేసరికి కాస్త లేచానండి. ఇంకా లేచి వాళ్ళకి కొనిపించేసి ఇంకా అంట్లు అయితే తోముకుంటున్నాను. అస్సలు ఒంట్లో అయితే ఓపిక లేదు ఫ్రెండ్స్. బాగలేకపోవటం ఒకటి, కొద్దిగా మానసికంగా బాగలేకపోవటం ఇంకొకటి. 2 విధాలుగా నేనైతే కొన్ని సార్లు అస్సలు లేవలేను, ఏం పని చేసుకోలేనండి. చాలా మటుకి ధైర్యంగానే ఉంటాను, కానీ కొన్ని సందర్భాల్లో తెలియకుండానే ఏదో ఒక ఎమోషన్ బాధ అయితే వచ్చేసిద్ది. అది కూడా ఈ ఫెస్టివల్ సీజన్లో బాగా అనిపించిద్దండి. ఎందుకంటే నా అనేవాళ్ళు ఎవరు లేకపోతే ఆ బాధ చెప్పుకోలేనిది ఫ్రెండ్స్. నా అంటే తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, ఎవరు లేకపోతే మనసులో బాధ చెప్పుకునే వాళ్ళు లేకపోతే దాని అంత నరకం ఇంకోటి అయితే ఉండదండి. సబ్స్క్రైబర్లో రేవతి అనే అమ్మాయి కూడా నాకు మెసేజ్ చేసింది, అమ్మ లేదక్క, సిస్టర్ కూడా చనిపోయింది, ఆ బాధ చెప్పుకోలేనిది అని. అమ్మాయి అంటే నన్ను నేను చూసుకున్నట్లు అనిపించిందండి. ఎందుకంటే ఎంతమంది తోడబుట్టిన వాళ్ళు ఉన్నా కూడా అమ్మా నాన్నతో సమానం అయితే కాదు. అమ్మా నాన్న ఉంటేనే వాళ్ళు పేదోళ్ళైనా ధనవంతులైనా పిల్లల్ని వాళ్ళు ఉన్నన్ని రోజులు దగ్గరకు తీసుకుంటారు. వాళ్ళు లేని రోజు తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, ఎవరు కూడా దగ్గరికి రారండి. అవసరాన్ని బట్టే వాడుకుంటారు, అవసరం తీరినాక దూరం పెట్టేస్తారు. ఎందుకు ఒక తల్లి కడుపులో నుంచి వచ్చిన వాళ్ళే కదా, కానీ ఇంత ఇదిగా ఎలా మారిపోతారో నాకైతే అర్థం కాదండి ఫ్రెండ్స్. ఏడైతే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎదుటి వ్యక్తి మారాడు అనే ముందు మనలో ఏం మార్పు వచ్చిందో చూసుకోవాలండి. ఇప్పుడు నేను మారాను అనుకునే వాళ్ళకి ముందు వాళ్ళలో ఏం మార్పు వచ్చిందో వాళ్ళని వాళ్ళు చూసుకొని ఆ తర్వాత నన్ను మారిపోయాను అనుకుంటే సరిపోయిద్ది. నేను ఎప్పుడు ఒకటేలాగా ఉంటానండి. నా ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకోలాగా ఏ రోజు చూడలేదు. నేను ఎవరింటికి పోను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని మాత్రం దూరం పెట్టను, ప్రేమగానే చూసుకుంటాను. అది తెలియక పిచ్చివాగుడు అంత వాగుతూ ఉంటారు నా వెనక. అట్నే ఈరోజు అలా కొన్ని అపార్థాలు చేసుకొని దూరం పెట్టుకుంటే పెట్టుకొనియండి, చెప్పుడు మాటలు వింటే వినేయండి, అది ఎవరికి నష్టం? కాకపోతే నేను బాధపడుతున్నాను అనమాట. నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఏం బాగుపడతారు? నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరు బాగుపడరండి. నాకు బాధ వేసింది కాబట్టి ఇంత మాట్లాడాల్సి వస్తుంది, అంతే కదా. ఏ కారణం లేకుండా
ఒక ఆడపిల్లని కంటతడి పెట్టిస్తే ఎవరికైనా ఏం మంచి జరిగిద్ది? పండగ వచ్చింది, సంతోషంగా చేసుకున్నాము. సంతోషంగా చేసుకున్నామంటే వీడియోల వరకే సంతోషంగానే చేసుకున్నామండి. సోషల్ మీడియాలోకి వచ్చాము. సోషల్ మీడియాలో మన బాధలు చూపించుకోవచ్చు, మన సంతోషాలు చూపించుకోవచ్చు అన్నీ. అలాగే పండగ ఫెస్టివల్ పిల్లల్ని ఎందుకు బాధ పెట్టాలా అనే ఉద్దేశంతో ఉన్నంతలో హ్యాపీగానే చేసుకున్నాము. నా భర్త కూడా ఉన్నంతలో హ్యాపీగానే చూసుకుంటాడు. పనికెళ్ళి వచ్చాడండి, సాయంత్రం 6 అయిపోయింది టైము. ఇంకా పాప అయితే డ్రాయింగ్స్ వేస్తూ ఉంది. ఇలా బాధ పెట్టుకొని ఏం సాధించాలని జీవితంలో? సరే అండి, ఓకే, ఏం సాధించకపోయినా, ఏం బాధ పెట్టుకోకపోయినా ఒకరు బాగుపడుతున్నారు అనే ఇది ఎందుకు ఉండాలి? అంతే కదా. ఇప్పుడు ఎవరు వండుకున్న అన్నం వాళ్ళే తింటున్నాము. ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్ అనేది నాకు చేయటం వచ్చింది కాబట్టే, నా భర్త సపోర్ట్ చేశాడు కాబట్టే నేను చేస్తున్నాను. అంతే కదా. అలా కాకుండా చేయటం రానోళ్ళు ఎదుటి వ్యక్తి ఎందుకు చేయాలి, నాకైతే రావడం లేదు కదా, తను ఎందుకు చేయాలి అనుకొని పిచ్చివాగుడంతా ఒక కుక్కలాగా పిచ్చివాగుడంతా వాగుతూ ఉంటే ఎవరైనా ఎంతసేపు భరించుతారు చెప్పండి? నేను ఒకటే చెప్తున్నా, ఈ వీడియో ద్వారా నేను ఒకటే చెప్తున్నా, ఏదన్నా పిచ్చి కుక్క వాగుడు వాగాలి, ఏదన్నా అనాలనుకుంటే ఫేస్ టు ఫేస్ ఎదురుగొచ్చి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు అని నన్ను అడిగితే చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పి పంపిస్తాను. నేను యూట్యూబ్లో పాజిటివ్గానే వీడియోలు చేద్దాం అనుకుంటున్నానండి. నా పని నేను సక్రమంగా చేసుకుంటున్నాను, కానీ నన్ను చేసుకోనియట్లేదనమాట. నాకు వచ్చింది ఏదో నేను యూట్యూబ్ చేసుకుంటున్నాను. మీ అందరికి నచ్చుతుంది, నా లైఫ్ స్టైల్ నచ్చుతుంది ఫ్రెండ్స్, నచ్చుతుంది కాబట్టి నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. నేను కూడా కొంచెం మేమున్న పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా బయటపడగలుగుతున్నాం. కానీ అది కూడా ఓర్చుకోలేక యూట్యూబ్లో ఏదో మా పాప సరదా పడింది, రీల్ చేసాము పెట్టాము, అది కూడా ఓర్చుకోలేక పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటే నేను ఎందుకు ఊరుకోవాలి? మాకు ఆపద వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మరి మేము ఉన్నామని చెప్పేమన్నా ఒక రూపాయి పెట్టిన వాళ్ళ చేసిన వాళ్ళ లేదు కదా. అసలు నన్ను అడిగితే చుట్టాల్లో మంచి వాళ్ళు ఉండారు, చెడ్డ వాళ్ళు ఉండారండి. 2 రకాలు ఉండారు. ఒక్కొక్కరు అయితే రాబందుల్లాగా పిక్క తినటానికే ఉంటారు. అసలు నా పరిస్థితి తెలిసిన వాళ్ళు నన్ను అంటానికి నోరెలా వస్తుంది? వాళ్ళు ఎలా బాగుపడతారు? వాళ్ళ నాశనాన్ని నేను చూడనా? ఇంకా నేను అంతేనండి, నాలో మంచికి మంచి ఉంటుంది, చెడుకు చెడు ఉండిద్ది. 2 విధాల మనిషిని నేను. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రి లేక కష్టాలు పడి పెరిగి పెళ్లి చేసుకొని కట్టుకున్న నా భర్త అర్థం చేసుకున్నాడు, కానీ చూసే చుట్టాలు ఏం అర్థం చేసుకున్నారు? ఈరోజు యూట్యూబ్ చేసుకుంటున్నానంటే సపోర్ట్ చేసేటట్టు ఉండాలి, కానీ ఎగతాళి చేసి హేళన చేసేటట్టు ఎందుకు ఉండాలి చెప్పండి ఫ్రెండ్స్? ఏదో నాకు బాధ అనిపించిందండి, మీతో చెప్పుకున్నాను. మీరే నాకు చుట్టాలు, నా చుట్టాలే నాకు శత్రువులు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.